హాయ్ అండి. ఈరోజు నేను గాజుల రామారంలో తేజస్విని గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు చనిపోయిన డెత్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకైతే తెలిసిన వెంటనే చాలా బాధ అనిపించింది. నిజంగా యాజ్ ఏ మదర్ పిల్లలంటే చాలా ఇష్టపడతాం కదా. ఎవరైనా సరే, ఏ మదర్ అయినా సరే పిల్లలంటే ఇష్టపడిన మదర్ ఎవరు ఉండరు. అదే సేమ్ థింగ్ న్యూస్లో కూడా చెప్తా ఉన్నారు. ఇలాగా మదర్ ఆమె చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకునేది అని చెప్తా ఉన్నారు. ఓన్లీ మెంటల్ స్టేటస్ని బట్టి ఆవిడ సైకలాజికల్ కండిషన్ బట్టి ఆవిడ అట్లాగా చేసింది అని చెప్తా ఉన్నారు. చాలా రీజన్స్ ఉంటాయి కదండి. ఆడవాళ్ళు రకరకాలుగా చేంజ్ అవ్వడానికి, ఆ సైకలాజికల్గా అలాగా ఎఫెక్ట్ అవ్వడానికి చాలా చేంజెస్ ఉంటాయి కదా. ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అనేవి ఉంటాయి కదా. ఆ డిప్రెషన్ వల్ల కొంత మదర్స్ అలాగా కొంచెము క్రిమినల్ మెంటాలిటీగా, మేబీ క్రిమినల్ అనకూడదు కానీ సైకలాజికల్గా కొంత డిస్టర్బ్ అవ్వచ్చు. వాళ్ళని చూసుకునే విధానము ఇవన్నిటిని బట్టి అంటే చేంజెస్ వస్తాయి కదా. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. కొంచెము ఆ విధంగా కూడా చేంజెస్ రావచ్చు. సో అది ఫ్యామిలీ, ఇంకా మనకి మన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ అంటే మదరు, ఫాదరు ఇట్లానే కాదు, అత్తగారు, మామగారు, ఇలా హస్బెండ్, ఈ వైపు నుంచి కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. సపోర్ట్ చేయకపోతే ఇంకా అంటే తనున్న కండిషన్కి ట్రీట్మెంట్ ఏదైనా చేసి ఉంటే ఇంత ఇన్సిడెంట్ అనేది జరగకపోయిండేది. బట్ కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులు మొత్తం కాలిన తర్వాత పట్టుకుంటే ఏంటి లాభం అని చెప్పేసి సామెత కూడా ఉంది కదా మనకి. ఆ విధంగా ముందే ట్రీట్మెంట్ చేయించుంటే బాగుండేది. ఆవిడ సైకలాజికల్ కండిషన్కి దానికి సంబంధించిన చేంజ్కి మనకి రీజన్ అంటూ ఏంటో తెలియదు. కానీ ఆడవాళ్ళలో అయితే చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదండి. రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అది కొన్ని ప్రెషర్ వల్ల కావచ్చు. అమ్మాయి ఎడ్యుకేటెడ్, దట్టు కోట్ల ఆస్తికి వారసురాలని కూడా న్యూస్లో వస్తూ ఉంది. మేముండేది కూడా గాజుల రామారంలోనే ఇన్సిడెంట్ జరిగింది అనేసరికి నిజంగా అసలు ఎన్ని న్యూస్ ఛానల్స్ ఏది చూసినా సరే అది స్క్రోల్ అవుతూనే ఉంటుంది. అవి అంతలాగా వైరల్ అయ్యిందనమాట. ఈ న్యూస్ ఛానల్స్ కూడా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని మొత్తం వైరల్ చేసి, మొత్తం ఒక్క న్యూస్ ఛానల్ కదా, ఎన్ని ఉంటే అన్నీ వచ్చేసి మొత్తం చిన్న క్లూను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది ఒక అందుకు మంచిదే, న్యూస్ ఛానల్స్ చేస్తుంది కూడా మంచిదే. బట్ కానీ ఆ ఫ్యామిలీ కూడా ఇప్పుడు వైఫ్ని, పిల్లల్ని పోగొట్టుకున్న హస్బెండ్ కూడా చాలా మటుకు అప్సెట్ అవుతాడు కదండి. ఆయన కూడా ఈ టైంలో అంతలాగా వైరల్ అవ్వడము, ఇవన్నీ ఇట్లా అవ్వడము అతనికి తీరని లోటు అదంతా. సో అంతా కూడా ఇప్పుడు ఇలాంటి కండిషన్లో చాలామంది లేడీస్ని నేను చూస్తూ ఉన్నాను. చాలామంది అంటే సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో గొడవలు అవ్వడం సహజము. అలాగే ఈ అమ్మాయిల్లో ఎక్కువ కొంచెం హార్మోనల్ చేంజెస్, సైకలాజికల్ కండిషన్స్ చేంజ్ అవ్వడము ఇవన్నీ కరెక్టే. కానీ ఇప్పుడున్న మారుతున్న లైఫ్ స్టైల్లో అసలు మొత్తము అన్నీ ప్రాబ్లమాటిక్గానే ఉంటున్నాయండి. పిల్లల చదువుల దగ్గర నుంచి ఫ్యామిలీలో వరకు, ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరిని కాపీ చేయాలని చూస్తూ ఉన్నారు. అదే అపార్ట్మెంట్లోనే వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా అదే అపార్ట్మెంట్లోనూ, పక్క అపార్ట్మెంట్లో న్యూస్ ఛానల్స్లో చూసాను నేను కూడాను. పక్కన అపార్ట్మెంట్లో కూడా ఎవరో చనిపోయారు, హస్బెండ్ వైఫ్ని చంపేశాడు, వైఫ్ని పిల్లల్ని చంపేశాడన్న న్యూస్ కూడా ఉంది. అది చెప్తానే ఉన్నాయి న్యూస్ ఛానల్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏంటంటే అదే చెప్తున్నా కదండి, మన మీద ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి. ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో చెప్పినట్టు ఈఎంఐలు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తేజస్విని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు కదా, న్యూస్ ఛానల్స్లో చెప్తా ఉన్నారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు. ఈఎంఐల భారము, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి అందరికీ. ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో అంతా బిజీగా ఉంటుంది. మేబీ వాళ్ళ హస్బెండ్ తను ఎప్పుడు బిజీగా ఉంటా ఉన్నాడని ఆయన చెప్తా ఉన్నాడు. మేబీ అలా అవన్నీ కూడా మన సైకలాజికల్ కండిషన్కి ప్రాబ్లమే అవ్వచ్చు. ఎన్ని కోట్లున్నా ఆనందాన్ని అయితే ఎవరు తీసుకురాలేరు కదండి. ఆనందం మనలోనే ఉంటుంది. మనం తీసుకోవాలంటే మనమే దాన్ని పొందుకోవాలి ఆనందాన్ని. అంతేగాని అది ఎన్ని కోట్లున్నా రాదు. ఇదిగోండి పిల్లలు ఇంత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కానీ పెంచిన తర్వాత ఈ ఏజ్లో చనిపోవడము ఇవన్నీ కూడా కుటుంబస్తులకి చాలా జీర్ణించుకోలేని విషయాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకోలేరు త్వరగా.
ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా చాలా గ్యాప్ పడుతుంది, అట్లీస్ట్ 1 year అన్న పడుతుంది. ఇవన్నీ కంప్లీట్గా డైజెస్ట్ చేసుకుని నార్మల్ మనుషుల్లో అవడానికి చాలా టైం పడుతుంది, ఇలా ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేట్ చేయడానికి. అలాగే ఫర్దర్గా ఈ డెత్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదన్నా అమ్మాయిల గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏదన్నా పెళ్లి చేయాలన్నా, పిల్లలు చూసుకోవాలన్నా, ఇంకా ప్రతిదానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అనమాట. ఇలాంటి వాటికి ఈ అపార్ట్మెంట్లో మెయిన్ ఏంటంటే, అపార్ట్మెంట్ అనే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా చిన్న జరిగితే చాలు అది గాసిప్గా అలా రీచ్ అయిపోతూ ఉంటుంది. ఎలాగ రీచ్ అవుతుందంటే, అది ఒకటి విషయం ఒకటి అయితే దాని గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తా, ఇంకా అది ఏదన్నా సపోజ్ ఒక ఏదన్నా బనానా తొక్క ఒలిచి పీల్ తీసేసి తింటున్నారు అన్నదానికి బనానా విసిరి పడేశారు అన్నంత వరకు వస్తుంది అనమాట. అంతలాగా వాళ్ళు గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా తగ్గించుకోవాలండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, ఒకరికొకరు ప్రేమగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అంతేగాని మనము ఈ విధంగా ఒకరి గురించి ఒకరికి గాసిప్స్ చెప్తా, ఆ అమ్మాయి మొత్తం డిస్టర్బ్ అవ్వడానికి చెప్తానే ఉన్నారు కదా, ప్రతిసారి నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు. ఇలాంటి కండిషన్స్ అమ్మాయిని కాదు లేడీస్లో చాలామందికి ఉంటాయి. అంటే ఎవరో చెప్పుకుంటున్నారు, ఎందుకంటే లేడీస్ని త్వరగా ఇంట్లోంచి బయటకు రానివ్వరు. సో వాళ్ళు సెక్యూర్డ్గా పెంచుతారు కాబట్టి వాళ్ళలో కొన్ని కంజెస్టెడ్ ఫీలింగ్స్ అనేవి ఉండిపోతాయి. సో దానివల్ల మేబీ అమ్మాయి ఏ పరిస్థితుల్లో పెరిగిందో మనకైతే తెలియదు కానీ ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ పోస్ట్మార్టం డిప్రెషన్స్ అనేవి ఉంటాయి కదా, వీటిలో బయటపడుతూ ఉంటాయి. దానికి ఎవరైనా సపోర్ట్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయడానికి మన లైఫ్ స్టైల్ కూడా ఇది ఆ అమ్మాయి రాంగు, లేకపోతే ఇది ఇలా జరిగిందని నేను అనట్లేదు. దేనికైనా దేవుడు ఉంటాడు కదండి, దేవుడు అన్ని విషయాల్లోనూ చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇలా జరిగింది అనడానికి మనం వీ హ్యావ్ నో రైట్స్, అంటే ఫేట్ అంతే, అట్లా జరిగింది అంతే. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇందాక కూడా ఏదో న్యూస్ చూశాను, శ్రీకాకుళంలో ఒక ఫ్యామిలీ మొత్తము వాళ్ళ ఇంట్లోనే ఉంటారంట, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించారంట, బయట ఎవరితోనూ మాట్లాడరంట, మొత్తం 4 ఇంట్లోనే, వైఫ్ హస్బెండ్ పిల్లలు 4 ఇంట్లోనే ఉంటారంట, ఎవరితోనూ మాట్లాడరంట. ఇప్పుడున్న కల్చర్ కూడా అలాగే తయారవుతుందండి. ఒకరితో ఒకరి మాటలు ఉండవు, ఎదురుపడినా మాట్లాడము, స్టాటస్లు, ఎక్కడికన్నా ఏదన్నా పెళ్ళికి కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ వెళ్తే స్టాటస్లు, బంగారం వేసుకున్నారా, డబ్బులు ఉన్నాయా, వాళ్ళకి అందంగా ఉన్నారా, ఇవే ఉంటున్నాయి. పవరు, లేకపోతే బ్యూటీ, లేకపోతే ఇంకా వాళ్ళు ఎంతైతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారో వీటిని బట్టే ఉంటుంది. ఇవన్నీ కూడా సొసైటీలో మారాలండి. మనిషిని మనిషిగా బతికినిచ్చే సొసైటీ ఎప్పుడైతే వస్తుందో మొత్తం నేరాలన్నీ పోతాయి. ఎన్నో నేరాలు జరుగుతూ ఉన్నాయి, వరుసగా జరుగుతూ ఉన్నాయి. సొంత తల్లిదండ్రులు పిల్లల్ని చంపేసుకోవడం ఏంటండి, ఒక మదరు పిల్లల్ని చంపేసుకోవడం ఏంటి, ఫాదరు వైఫ్ని పిల్లల్ని చంపేసుకోవడం ఏంటి, ఆ కుక్కర్లో ఉడకబెట్టడం ఏంటి వైఫ్ని, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా అసలు భయం వేస్తుంది. ఎలా బతకాలో ఈ సొసైటీలో, పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు. ఈ స్కూల్స్ ఏమో పిల్లల్ని ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పేసి అసలు ఒక్క నిమిషం ఖాళీ ఉండట్లేదు, తల్లిదండ్రులని ఖాళీ ఉంచట్లేదు. మెయిన్ ఎడ్యుకేటెడ్ మదర్స్ ఉన్న వాళ్ళకి ఇదొక ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే పర్లేదు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయకుండా ఎడ్యుకేటెడ్ అయ్యి కొంతమంది డబ్బు సంపాదనే లక్ష్యం అండి. ఇదివరకున్న మన పూర్వీకులు, అంటే మన మదర్ కానీ ఫాదర్ కానీ మా ఇన్లాస్ కానీ, వీళ్ళు ఏమంటే చదువుకున్నా జాబ్ చేయట్లేదు. జనరల్గా లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి అయినా కూడా, క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఉండి, ఇప్పుడు మనకి ఏదైనా కూడా బెటర్ సొసైటీకి వెళ్తుందండి. ఎప్పుడైనా సరే చెడు అనేది ఎంతో కాలం ఉండదు, మంచి వైపే అడుగులు వేస్తుంది సమాజం కూడా. క్వాలిఫికేషన్ ఉండి కూడా ఎందుకు ఉంటున్నావు అనే క్వశ్చన్స్ కూడా చాలామంది లేడీస్కి పట్టి పీడిస్తున్నాయి. ఎవరిని అడిగినా సరే ఖాళీగా ఉన్నాను, అదో డిప్రెషన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఖాళీగా ఉండడం అంటే పిల్లల గురించే కదా ఖాళీగా ఉండేది. సో దాని గురించి అంత టాపిక్ తీసుకురాకూడదు. మదర్ రోల్ అనేది మదర్ ప్లే చేయాలి. మదర్ తప్పితే ఎవరు ఆ రోల్ని ఎవ్వరు కూడా బ్యాలెన్స్ చేయలేరండి. అది అమ్మమ్మ తాతయ్య అయినా నానమ్మ తాతయ్య అయినా ఎవ్వరు కూడా బ్యాలెన్స్ చేయలేరు. అలాంటివి పెరగాలంటే స్పిరిచువాలిటీ పెరగాలి ముందు. దేవుడు మనకి మనమే దేవుళ్ళం అనుకుంటున్నాం. మనం ఎవరైతే వాళ్ళు ఉన్నామో మనకి మనమే దేవుళ్ళం అనుకుంటున్నాం. దేవుడు అంటే ఒకడు ఉన్నాడు, ఆయనకి మనం అందరం భయపడాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అప్పుడు ఇవన్నీ కూడా మనకి దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడు సాల్వ్ చేస్తాడు కదా అన్నది మన మనసులో పెట్టుకుంటే ఇవన్నీ కూడా పోతాయండి. ఈ యొక్క ఏమంటారు, అసలు
ఇంకా మనము ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్, ఇలా మర్డర్లు ఇలా జరుగుతుంటే ఇంకా జనం ఏం బతుకుతారండి? ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు. ఒకరిని చూసి ఈ గాజుల రామర్మనే కాదు, ఇంతకుముందు ప్రగతి నగర్లోనూ జరిగినాయి, కుకట్పల్లిలో జరుగుతూ ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఇలా వింటూ ఉన్నామండి. చాలా కుక్కర్లో ఉడకబెట్టడం అంటే అసలు మరీ దారుణం. అసలు అలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ పోవాలంటే ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ పెరగాలండి, ప్రేమ పెరగాలి. అది ఎవరైనా సరే పక్క వాళ్ళకి మంచి చేయాలనే తత్వం పెరగాలి తప్పితే వాడిని ఎలా చెడగొడదామా, వాడికి ఈ డిజబిలిటీ ఉంది కాబట్టి, ఈమెకి సైకలాజికల్గా డిజబిలిటీ ఉంది కాబట్టి ఈమెని గాసిప్ చేయడము అలాగ అందరూ అనుకుంటున్నారు అనే పొజిషన్కి వచ్చిందంటే ఆవిడ ఏదో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసింది కాబట్టి ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అనే ఆమె ట్రామాలో ఉండిపోయింది. పైగా పోస్ట్మార్టం డిప్రెషన్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా కొంచెము నేనున్నాను నీకేం పర్వాలేదు అన్న వాళ్ళు కావాలి. కానీ దెప్పి పొడిచి ఆమె ఎలాగంట అలాగంట అని మొత్తం అందరూ చులకన చేసి అలా మాట్లాడితే కొంచెం ఆమెకి స్ట్రగుల్గా ఉంటుంది కదా. మెయిన్ ఆమె హెల్త్ ఇష్యూ వల్లే అలా అయిపోయింది అనే చెప్పేసే చెప్తున్నారు న్యూస్ ఛానల్స్లో. సో ఏంటంటే సొసైటీలో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఇదివరకు ఉన్నంత స్పిరిచువల్గా ఎవరు ఉండట్లేదండి. అది ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు, బట్ కానీ స్పిరిచువల్గా అయితే ఎవరు ఉండట్లేదు. పుష్ప మూవీ చూస్తే, పుష్ప మూవీ అని కాదు చాలా మూవీస్ కూడా, ఆ మూవీస్ మీడియా కూడా మొత్తం అంతా కూడా నెగిటివిటీనే ప్రచారం చేస్తున్నాయి. నెగిటివ్గా ఉన్న వాళ్ళని హీరో చేస్తున్నారు. మొత్తం స్మగ్లింగే దాంట్లో. ఆ పుష్పలో ఉన్నదంతా స్మగ్లింగే. ఆ స్మగ్లింగ్ దే హైలైట్ చేసి మొత్తము అది హీరో పని అన్నట్టు. అంటే హీరో అంటే అలా ఉండాలి, అంటే బీ లైక్ హీరో, మనం కూడా హీరో అవుదాం, అంటే మనం కూడా అలాంటి యాక్టివిటీస్ చేద్దాం అన్నట్టు అలా అయిపోతుందండి మొత్తం. అసలు ఏ మూవీ చూసినా కూడా దాంట్లో నెగిటివ్ సెటైర్లు వేసేవాడు హీరో, లేకపోతే ఒక మంచి చేసేవాడిని హీరోగా నిలిపి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన పిల్లలు ఇలాగ తయారవుతారు, లేకపోతే మన సొసైటీ తయారవుతుందంటే అలాంటిది లేదు. ఎవడు నెగిటివ్గా ఉంటే వాడే హీరో అన్నట్టు ఉంటుంది. ఎవడైతే ఎక్కువ కామెంట్ చేసి ఎవడైతే హైలైట్ అవుతాడో, ఎవరిని బెదిరిస్తారో, ఎవరైతే నెగిటివిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే హీరోస్ అయిపోతున్నారు ఇప్పుడున్న సమాజంలో. అలా జరుగుతూ ఉంది మొత్తం కూడా. సో సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఎప్పుడో 10:30కో 11కో వస్తూ ఉంటే ఇంకా కొంచెం సాంప్రదాయంగా పెరిగిన అమ్మాయిలు అయితే మొత్తము తన వరల్డ్ ఏముంటుంది, హస్బెండ్ పిల్లలు తను అంతే, అలాగే ఉంటుంది. ఇంకెక్కడ మాట్లాడి అంత ఛాన్స్ ఏముంటుంది. ఇంట్లో పనులు చేసుకోవడానికే సగానికి సగం ఎనర్జీ అయిపోద్ది. కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మిగతాది ఏమైనా ట్రయల్స్ చేద్దామా అంటే రకరకాలుగా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని అమ్మాయిల్ని కొంచెము జాగ్రత్తగా, ఈవెన్ మన పిల్లలైనా సరే అమ్మాయిలు ఉన్నప్పుడు అమ్మాయిల మీద కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఇది జనరల్గా జరిగింది, బట్ కానీ అమ్మాయిల విషయంలో సొసైటీలో కూడా చాలా జరుగుతూ ఉంది. ఇవన్నీ పెరగాలంటే మానవత్వం పెరగాలి. మానవత్వం, స్పిరిచువాలిటీ, ప్రేమ, ఒకరినొకరు సముదాయించుకునే నేచరు, అది ఇదివరకు పూర్వీకులకు ఉన్నంత ఓర్పు, నేర్పరితనము, అలాంటి జ్ఞానం ఇప్పుడు అసలు ఎవ్వరికీ ఉండట్లేదండి. మొత్తం అంతా కూడా సోషల్ మీడియా ఇదే నడుస్తుంది. ఒక క్వశ్చన్ వచ్చిందంటే పెద్దోళ్ళని అడిగే కల్చర్ ఎప్పుడో పోయింది. యూట్యూబ్లో సెర్చ్ చేసామా, గూగుల్లో సెర్చ్ చేసామా, ఆన్సర్ వచ్చిందా, అది మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం. అంతేగాని వేరే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మనకు అసలే లేవు. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. క్షణికావేశంలో మనం తీసుకునే, అఫ్కోర్స్ మనం కూడా గొడవ పడతాం కదండి, గొడవ పడతాము, మళ్ళీ నార్మల్ అయిపోతాము. అయినా కూడా క్షణికావేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ 2 ప్రాణాలని బయటికి తీసుకురాలేరు కదా. ఆ 2 ప్రాణాలని మళ్ళీ పుట్టించగలరా, ఆ అమ్మాయిని బతికించగలరా? లేదు కదా. సో ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఒక కాషన్ లాంటిదే. ఇలాంటివి జరుగుతుంటే చాలా మైండ్ అంతా కొంచెము అంటే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు, స్క్రోలింగ్స్ చూస్తూ ఉన్నప్పుడు మైండ్లో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు సమంజసమో నాకైతే తెలీదు, బట్ నాకైతే ఇలా రెస్పాండ్ అవ్వాలనిపించింది. మీ ఉద్దేశాలు ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.